జున్ను గారు, సభ్యులు పవన్ కుమార్ జున్ను. దయచేసి మరొకసారి చెప్తున్నా, అర్థవంతమైన చర్చను మనం కొనసాగిద్దాం. ఎమర్జెన్సీకి 50 ఏళ్ళ ఎమర్జెన్సీ రోజుల గురించి మాత్రమే మనం మాట్లాడదాం. నమస్కారం అధ్యక్ష. ముందుగా ఒక్కరోజు ముఖ్యమంత్రి లాగా ఒక్కరోజు హైదరాబాద్ పార్లమెంట్ లో ఉండే అవకాశాన్ని, వాతావరణాన్ని కల్పించిన భారతీయ జనతా మోర్చాకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజాస్వామ్యం అంటే 5, 4, 3, 2, 1 అని క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. 5 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికల అధ్యక్ష, ప్రజలు వారికి ఉన్న హక్కులను ఉపయోగించి ఎన్నికలలో నాయకులు ఎన్నుకుంటారు. ఇవి 4 అధ్యక్ష. ఆ ఎన్నుకోబడ్డ నాయకుడు చట్టసభల్లో చట్టాలను చేస్తే దాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇంప్లిమెంట్ అయ్యేలా చూసే బాధ్యత ఎగ్జిక్యూటివ్ అధ్యక్ష. వీళ్ళందరూ చట్ట పరిధిలో పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సిన బాధ్యత జ్యుడిషియరీది అధ్యక్ష. కనిపించే ఈ 3 సింహాలు అయితే అధ్యక్ష, కనిపించని 4వ సింహమే మీడియా అధ్యక్ష. ఎట్లయితే కెమెరా చూపించే విజువల్సే కనిపిస్తే కెమెరా కనిపించదు అధ్యక్ష, మీడియా కూడా అదే విధంగా అధ్యక్ష. ఈ చట్టసభల్లో చేసే చట్టసభలు 2 విషయాలు గుర్తుంచుకోవాలి అధ్యక్ష. దేశము, ప్రజలు, వారి సంక్షేమము, శాంతి భద్రతలు, దానికోసము ఏం చెయ్యాలి చెయ్యకూడదని నిర్దేశించే ఒకే ఒక గ్రంథం రాజ్యాంగం అధ్యక్ష. ఇది 5, 4, 3, 2, 1 అని ప్రజాస్వామ్యం గురించి నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఒక వ్యవస్థలను నడపాలంటే అడవిలో అన్న చేతిలో ఉన్న గన్ను బుల్లెట్ నడపదు అధ్యక్ష. అత్యున్నత రాజకీయ నాయకుడిని సైతం సామాన్యుని ముందు శరణు కోరేలా చేసే బ్యాలెట్ నడుపుతుంది కానీ గన్నులో బుల్లెట్ నడపదు అధ్యక్ష. అలాంటి నాయకులు, అలాంటి సమాజాన్ని నడిపే నాయకులు ఎట్లుండాలి అధ్యక్ష? నాదే ఇదంతా, నేనే అంతా, నా ముందు నువ్వెంత అనే నియంత తత్వం కాదు అధ్యక్ష. ప్రజల కోసం స్వార్థం లేని సేవాభావం, అహంకారం లేని స్నేహ స్వభావం, న్యాయం వైపు గట్టిగా నిలబడే గుణం ఉన్న నిజమైన నాయకునికి లక్షణం అధ్యక్ష. ఇలాంటి ఎన్నికల అధ్యక్ష ప్రజాస్వామ్యంలో అతి కీలకమైనవి ఎన్నికల అధ్యక్ష. అలాంటి ఎన్నికలు ఏదో ఒక నాయకుడిని ప్రజల ప్రతినిధిగా ఎన్నుకోవడానికి చూపెట్టే లెక్కలు నిర్ణయించే గెలుపోవటంలు కాదు అధ్యక్ష. ప్రజలు ఇప్పుడైనా మా బతుకులు మారుతాయని ఎన్నో కలలు ఎన్నికల అధ్యక్ష. అలాంటి ఎన్నికలను, అలాంటి కళలలో కారం కొట్టిన కబంధాస్తం ఈ కాంగ్రెస్ పార్టీది కాదా అధ్యక్ష? ఆనాటి ఎమర్జెన్సీది కాదా అధ్యక్ష? ఏం జరిగింది అధ్యక్ష? ఎమర్జెన్సీలో ప్రజలకు ఏం మంచి చేద్దామని ఏజెన్సీలను వాడుకోవడం వల్ల వచ్చింది అధ్యక్ష ఎమర్జెన్సీ. ఎన్నికలను ఏమార్చడం కోసం ఏజెన్సీలను వాడుకోవడం వల్ల వచ్చింది కాదా అధ్యక్ష ఎమర్జెన్సీ? నాది, ఇదంతా నాదే, మా అయ్య జాగిరి అన్నట్టు ఒక నియంత ఈ దేశమంతా మా అయ్య జాగిరి అని ఫీల్ అయిన ఒక నియంత వల్ల వచ్చిన ఎమర్జెన్సీ కాదా అధ్యక్ష? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అంటారు అధ్యక్ష. ఆ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ప్రకారం దేశానికి వ్యతిరేకమైంది ఉండాలి అధ్యక్ష. ఇందిరాగాంధీకి వ్యతిరేకమైంది కాదు అధ్యక్ష. జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో వచ్చిన ఆ ఉద్యమాలన్నీ ఆ రోజు జరిగిన రేట్లకు కానీ, ఆ రోజు జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా జరిగిన దాన్ని చూపెట్టి ఆ రోజు ఆమె కుర్చీని కాపాడుకోవడం కోసము ఎమర్జెన్సీని తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, ఎమర్జెన్సీని తీసుకొచ్చారు అధ్యక్ష 2 సార్లు. ఇంతకుముందు జరిగినట్టు సభ్యుడు చెప్పినట్టు 1962లో కానీ 71లో కానీ వచ్చినాయి అధ్యక్ష ఎమర్జెన్సీలు. కానీ ఆనాడు రాజ్యాంగాన్ని సవరించలేదు అధ్యక్ష. అమెండ్మెంట్ 42 ప్రకారం, 39 ప్రకారం, ఆర్టికల్ అమెండ్మెంట్ 42 ప్రకారం ఏం జరిగింది అధ్యక్ష? 40 ఆర్టికల్లను తీసి 40 ఆర్టికల్లను మళ్ళీ చేర్చారు అధ్యక్ష. భారత రాజ్యాంగానికి ఆత్మ అయిన ప్రజాస్వామ్యాన్ని, డెమోక్రసీని డిలీట్ చేసి డిక్టేటర్షిప్
కోట్లకు రాజకీయ ఇన్స్టిట్యూషన్స్ పై ఓకే, నెక్స్ట్ గౌరవ సభ్యురాలు స్ఫూర్తి రెడ్డి అధ్యక్ష 2 నిమిషాలు రెండు నిమిషాలు కంప్లీట్ హాఫ్ మినిట్ లో కంప్లీట్ చేస్తారు. ప్రజలకు హక్కులు లేవు, ఫ్రీడమ్ని అబాలిష్ చేసిర్రు, కోర్టులకు రివ్యూ పవర్ని తీసేసిర్రు, మీడియా పైన సెన్సార్షిప్లు పెట్టిర్రు. అది కాకుండా ప్రజలను లక్షల మందిని, ఇంతకుముందు అందరూ చెప్పినట్టు లక్షల మందిని జైల్లో పెట్టి కరెంట్ షాకులు పెట్టి వాళ్ళ మూత్రాలు వాళ్ళకు తాగిపించేటట్టు చేసి రకరకాల హింసలు పెట్టిర్రు అధ్యక్ష. ఈరోజు మనం చూస్తుంటాం అధ్యక్ష, కుక్కలను నియంత్రించడానికి మున్సిపల్ వ్యాన్లలో తీసుకుపోయినట్టు ఆనాడు ప్రజలను వ్యాన్లలో తీసుకొని కాన్సన్ట్రేషన్ క్యాంపులలో పెట్టి బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన చరిత్ర ఎమర్జెన్సీ కాదా అధ్యక్ష? ఇవన్నీ మాట్లాడుతుంటే ఈరోజు నేరం నామూషిగా ఫీల్ అవుతారు అధ్యక్ష. నేరస్తుని గురించి నేరం గురించి మాట్లాడినప్పుడు నామూషిగానే అనిపిస్తుంది అధ్యక్ష. బాధ ఉండేది బాధితునికి అధ్యక్ష. అలాంటిది స్వాతంత్రం పోరాటం గురించి ఈరోజు భవిష్యత్ తరాలు మాట్లాడుకుంటున్నట్టే భవిష్యత్తులో కూడా ఆనాడు ఇండియా ఇస్ ఇందిరా, ఇందిరా ఇస్ ఇండియా అని విర్రవీగిన ఆ నియంతను గుద్ది గుంజుకున్న స్వాతంత్రం గురించి భవిష్యత్ తరాలకు పాఠాలుగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. బ్రిటిష్ వాళ్ళు హింసించిన దానికంటే 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు హింసించిన దానికంటే 21 నెలల్లో హింసించేసింది. గౌరవ సభ్యురాలు స్ఫూర్తి మాట్లాడాలి. స్ఫూర్తికి ఇప్పుడు అవకాశం. మేడం స్పీకర్, ఐ